ఏదైతే ఇచ్చిందో ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ గ్యారంటీ కార్డు ఇవ్వడము, మహిళలకు 500 రూపాయల గ్యాస్ ఇప్పించడము, ఫ్రీ బస్ ట్రావెల్ ఇవ్వడము. అమ్మా వినండి, కొందరికి ఇదే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, కొందరికి లింక్ సరిగా రాలేదు, వాళ్ళందరికీ కూడా గ్యాస్ ఇప్పించాలని చెప్పి కూడా వారు ఇంతకుముందు మీటింగ్లో చెప్పడం జరిగింది. మీ అందరికీ ఇప్పించే బాధ్యత నేను డిస్ట్రిక్ట్ మంత్రిగా వచ్చాను. డెఫినెట్లీ ఈ రివ్యూ మీటింగ్లో ఎవరెవరికి అయితే రాలేదో ఎంపీడీఓస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, మీరు లిస్ట్ ప్రిపేర్ చేయండి, వీళ్ళందరికీ కూడా గ్యాస్ ఇప్పించే కార్యక్రమం పెట్టుకుందాం. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితము మనందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందమ్మా 10 సంవత్సరాలు మాట ఇచ్చింది. ఇప్పుడే రోహిత్ రెడ్డి గారు అన్నారు, రోహిత్ రావు గారు ఇచ్చిందా ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? రాలేదు. కానీ ఇప్పుడే కలెక్టర్ గారు ఏదైతే చెప్పారో మన మెదక్ డిస్ట్రిక్ట్కి సుమారు 9,000 ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. చాలా చోట్లకు నిన్న నేను సంగారెడ్డికి పోయినాను. ఇదే కాదు ఓమా కొద్దిగా 5 నిమిషాలు చెప్పి ఆగితే నేను జర మాట్లాడిన తర్వాత మీరు కూర్చోండి. ఇప్పుడే ఇందిరా మహిళా శక్తి, మీరు ఇందిరా మహిళా శక్తి అంటే మీరు వినాలి, విని ఆ శక్తిని ఇంకా ఎక్కువ ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేసుకోవాలి. అయితే ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో అందరు కూడా ఊహించుకున్నారు. మొన్న అసెంబ్లీ సెషన్లో కూడా మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాలు అందరు కూడా అన్నారు, అరే రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పుడు మీరు ఇందిరమ్మ ఇల్లులు ఎట్లా ఇస్తారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళను నిలదీయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా లేదు, మనం ఎట్లనన్నా అందరికీ ఇల్లులు ఇవ్వాలని చెప్పి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే మాట ఇచ్చారో గ్యారంటీ ప్రకారంగా మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, ఇందిరమ్మ ఇల్లులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో ఇవన్నీ కూడా మీ అందరికీ మేలు కోసము రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము అన్నారు లేదు, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మన మహిళలకు వారికి కాళ్ళ మీద నిలబడాలి. వారికి ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమో పావులా వడ్డీ స్కీము 2004లో ప్రారంభించినారో దీన్ని మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది కేవలం మీ మేలు కోసం. ఎందుకంటే ఇంతకుముందు మన స్నేహితులు మాట్లాడేటట్టు మహిళలకే ఈ నిధులు పోయినప్పుడు ఇల్లు బాగుపడుతుంది, పిల్లలు మంచిగా చదువుకుంటారు, కుటుంబం ముందుకు వెళ్తుంది అని చెప్పి ఆలోచనతోని ఈ వడ్డీ లేని రుణాలు ప్రారంభం చేయడం జరిగింది. నిన్న సంగారెడ్డి మీటింగ్లో కూడా చాలామంది మహిళలు ముందుకు వచ్చి మాట్లాడినారు. ఏమన్నారంటే సార్ మేము మొదలు 10,000 రూపాయలు తీసుకున్నాము, సరిగా బిజినెస్ చేసినాము, మళ్ళీ కట్టేసినాము, బ్యాంకు చాలా సంతోషపడ్డారు, 1,00,000 రూపాయలు ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా 10 లక్షలు కూడా ఇవ్వడానికే వాళ్ళు రెడీ ఉన్నారని చెప్పి చాలామంది మహిళలు మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది మనకు ఒక మంచి అవకాశం, మన మహిళలందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు మహిళలకు క్యాంటీన్లు ఇస్తున్నారు, మహిళలకు ఎలక్ట్రిక్ బస్సెస్ ఇస్తున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారి మీకు చెప్పినట్టు ఒక మంచి పెట్రోల్ స్టేషన్ కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఎక్కడ మహిళలు ఒక పట్టుదలతో పనిచేస్తారు, వారందరూ కూడా ఇదే ఆలోచిస్తారు, లేదు ఏది అనుకుంటే అది సాధిస్తామని చెప్పి మహిళలందరూ కూడా మంచిగా పనిచేస్తారని బ్యాంక్స్ కూడా ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా ఇది నిదర్శనం తీసుకోవాలి. ఎందుకంటే ఒక టైంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా ఎప్పుడు కూడా మహిళలు వారికి శక్తి పెంచాలి, వారికి మేలు చేయాలని చెప్పి గరీబీ హఠావో స్కీమ్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం ఒక మహిళనే చేయడం జరిగింది. అంటే మనకు వారు రఘునందన్ రావు ఏదైతే బయట దేశాల రోల్ మోడల్స్ చెప్పినారో నేను భారతదేశ ఇందిరాగాంధీ గురించి నేను సో అదొక్కటే చెప్పినా. సో మనం కూడా ఈ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కల్పిస్తుందో ఈ అవకాశంని సరిగా వాడుకుందాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఆలోచన, ఎక్కడైతే బీదతనం ఉందో అక్కడ మనము వారికి
సహాయపడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు మన ఎంపీ గారు కూడా ఉన్నారు, మేము ఇదే కోరుతున్నాము వారికి ఢిల్లీలో కొద్దిగా మాట్లాడి ఇంకెక్కువ నిధులు మన తెలంగాణ ప్రభుత్వానికి తీసుకురావాలని చెప్పి మీరు కోరడం జరుగుతుంది. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి మంచి ట్యాక్సెస్ మన కేంద్రానికి మనం కడుతున్నాం, మనకు కూడా వచ్చే అవసరం ఉన్నది. సో ఎందుకంటే వారు అక్కడ ఢిల్లీలో సత్తాలో ఉన్నారు, వారు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి చాలా సన్నిహితుడు మోడీ గారికి. సో వారు ఏది అడిగినా మోడీ గారు శాంక్షన్ చేస్తారు, కొద్దిగా ఎక్కువ నిధులు శాంక్షన్ చేస్తే మన మహిళలకి ఇంకా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మనం. సో మీరు ఈ కార్యక్రమాలు నేను మీ అందరికీ కూడా మహిళలు ఇక్కడ చాలామంది రావడం జరిగింది. నేను ఈ మధ్యాహ్నం రివ్యూ మీటింగ్లో మీ అందరికీ మీ గ్రామాలలో ఏదైతే రోడ్ అయినా కానీ మంచినీటి పథకమైనా కానీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా రివ్యూ చేసి మన గ్రామాలు ఎట్లా మంచి అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అది ఎట్లా చేసుకోవాలని చెప్పి ఈ మధ్యాహ్నం మీటింగ్లో పెట్టుకోవడం జరుగుతుంది. మాకు ఆదేశాలు ఉన్నాయి, మా ముఖ్యమంత్రి గారు ఎవ్రీ మంత్ ఒక రివ్యూ మీటింగ్ చేయాలి, చేసి గ్యారంటీ కార్డు ద్వారా ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఇవి సరిగా అమలు చేస్తున్నారా లేదా అని చెప్పి మీరు మీటింగ్స్ పెట్టుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను అందరికీ కూడా ఇదే కోరుతున్నాను, ప్రత్యేకంగా ప్రజలకు మీకు నిజంగా ఏమైనా సమస్యలు ఉంటే మన దగ్గర మంచి యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరందరూ కూడా మీ సమస్యలు వారి తీసుకువెళ్ళొచ్చు. కలెక్టర్ గారు కూడా మా దగ్గర వారు అడిషనల్ కలెక్టర్గా పనిచేశారు, మంచిర్యాలలో చాలా మంచిగా పనిచేశారు అక్కడ కూడా. సో మీకు ఇంత మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు మీరు ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఏదైతే ఉన్నాయో స్కీమ్స్ రావడం వల్ల ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరితో కోరుతూ మళ్ళీ ఒకసారి నన్ను పిలిచినందుకు మీకు అందరికీ కూడా అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. మరి ఇప్పుడు వారి చేతుల మీదుగా హానరబుల్ మినిస్టర్ గారు, హానరబుల్ ఎమ్మెల్యే గారు, తర్వాత వేదిక పైన ఉన్న ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, ఇప్పుడు మొట్టమొదటిగా మెదక్ నియోజకవర్గంలో 35,13,00,000 చెక్ ఒకటి మనకి రామాయంపేట రేణుక సంగీత ఎంఎస్ఓబిని ముందరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మా గట్టిగా చప్పట్లు మీకే ఇవి. అట్లాగే 4,37,00,000 వడ్డీ లేని రుణాల కింద మెదక్ నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి లావణ్య సావిత్రి గారు ఓఎంఎస్ ఓటు